మామూలుగా ఇలానే ఉంటుంది, కాకపోతే కాఫీ తాగగానే కొంచెం వాటిని చూసినప్పుడు ఖచ్చితంగా. హే గైస్, గుడ్ మార్నింగ్. టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు మార్నింగ్ 5:19 అయింది. అసలు నైట్ అంతా నిద్రలేదనమాట. అసలు ఎంత కష్టంగా అనిపిస్తుందంటే ఒక్క సెకండ్ కూడా నిద్ర పట్టలేదు. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మాత్రం బాబోయ్ అసలు మామూలుగా ఉండదనమాట. హెడేక్ అయితే అసలు భరించలేం. కానీ పొద్దున్నే నిద్రలేచి ఇలా చంద్రుణ్ణి చూస్తే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో. తొందరగా నిద్రలేస్తే కలిగే ఉపయోగాలు అసలు ఎన్ని ఉంటాయో. మనం చక్కగా కాసేపు అలా ప్రశాంతంగా నేచర్లో సరదాగా అలా కూర్చుని టైం స్పెండ్ చేయొచ్చు. అసలు అంతకంటే ప్రశాంతత ఏముంటుంది చెప్పండి? మార్నింగ్ లెగిస్తే చక్కగా వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజులు చేయొచ్చు. అసలు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్నమాట వాటి వల్ల అయితే. కానీ మనం నిద్ర లెగాలి కదా పొద్దున్నే. చూసారా, మార్నింగ్ అయితే కాసేపు వాకింగ్ చేస్తున్నానన్నమాట. ఎలాగో నిద్ర లేచాను. నిద్ర లేచేదేంటి, అసలు పడుకుంటేనే కదా. సో నాకెంతో ఇష్టమైన చెట్టు మీకైతే చూపిస్తాను. మార్నింగ్ మార్నింగ్ అసలు ఈ చెట్టు చూస్తే భలే ఉంటుంది. అసలు చూడండి ఎంత అందంగా ఉంటుందో. నేను ఈ చెట్టుని క్యాప్చర్ చేసేటప్పుడు మా నాన్న వస్తున్నారనమాట. ఏం చేస్తున్నారంటే బజార్ నుంచి ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ మా నానమ్మ కోసం టిఫిన్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మావి మా నానమ్మవి భోజనం టైమింగ్స్ కానీ టిఫిన్ టైమింగ్స్ కానీ వేరనమాట. మా నానమ్మ చక్కగా తన ఇంట్లోనే చేసుకుంటుంది. లేదనంటే ఇలా అప్పుడప్పుడు నానైతే తీసుకొస్తారనమాట. అది సంగతి. మా నానైతే అంటున్నారు, ఏంటి ఇంత తొందరగా లేచావని షాక్ అయిపోయారనమాట. ఎందుకంటే 5ంటికి అసలు ఎవరన్నా లెగుస్తారా? నేనైతే అస్సలు లెగవనమాట. అందుకని మా నాన్న అయితే షాక్ అయిపోయారు. నిజంగా చెప్పనా, నాకు అసలు చాలా కొత్తగా ఉంది. అలానే అసలు ఏం చేయాలో నాకు అర్థం కూడా కావట్లేదు. మళ్ళీ మీ అందరికీ ఇంకొకసారి హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిద్ర లేక అసలు నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అనేది. మన లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసేది నిద్రే అనమాట. చక్కగా టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి. అంటే ఇవి ఎంత మనం జాగ్రత్తగా ఇట్లా ఉండాలి అని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి కుదరక ఏవో మెంటల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదనంటే మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, లేదనంటే ఏమైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. టెన్షన్స్ వేటి వల్లైనా సరే ఒక్కొక్కసారి మనకి నిద్ర ఇలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మొబైల్ చూడటం, నిద్ర రావట్లేదని చెప్పి ఇంకా మొబైల్ చూస్తూ ఉంటాము. దానివల్ల అసలుకే నిద్ర పట్టదనమాట. ఇలా ఎప్పుడన్నా ఒకసారి జరిగితే సరే ఓకే అనుకోవచ్చు. రెగ్యులర్గా అయితే చాలా కష్టం. నాకైతే చాలా రేర్గానే ఇలా జరుగుతుంది అనమాట. నైట్ అంతా అసలు నిద్రే పోలేదు. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. మనం నిద్రపోకపోయినా కూడా అసలు ఫస్ట్ మార్నింగ్ చేయాల్సిన పని ఏంటంటే వాటర్ తాగాలి. కొందరికి నిద్ర లేవగానే కాఫీ టీలు తాగే అలవాటు ఉంటుంది. కానీ దానికంటే ముందు వాటర్ తాగాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనం వీడియో తీసుకోవాలంటే చాలా కష్టం. నేను మీకు కనిపిస్తున్నానా లేదా అని చెప్పి కొంచెం అలా బెండ్ అయ్యానమాట. సో అదే చెప్పాను కదా, మనమే వీడియో తీసుకోవాలంటే కొన్ని కష్టాలు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే బయటకు వచ్చేసాను, కొంచెం తెల్లవారింది. మీకు మన మొక్కలు కూడా చూపించేస్తాను. అంతకంటే ముందు అక్కడ చూపిస్తున్నాను చూడండి, గేట్లో నుంచి మా నాన్నమ్మ స్నానానికి వెళ్తుందనమాట. స్నానం చేసి రాగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుని చక్కగా దేవుడికి కడ్డీలు వెలిగించి సూర్యుడికి చూపించి తర్వాత వంట పని చేసుకుంటుంది. అది మా నాన్నమ్మ స్కెడ్యూల్ అయితే. మొక్కలు చూడండి అన్నీ ఇలా కుండీలలో పెంచుతున్నామన్నమాట. అసలు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఆ మొక్క అయితే అసలు ఎంత బాగా పెరుగుతుందో, భలే క్యూట్గా ఉంటుంది ఆ మొక్క అయితే. ఇక్కడేమో చాలా మొక్కలు స్టెప్స్ మీద పెట్టామన్నమాట. ఈ మొక్క కూడా చాలా చాలా బాగుంది, అంటే చక్కగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలు అన్నీ ఇలా కుండీలలో పెట్టాం, ఎంత బాగా పెరుగుతున్నాయో. నేను మా అమ్మని కాఫీ పెట్టమని అడుగుతున్నాను అనమాట. మా అమ్మ అంటుంది, నువ్వు ముందు బ్రష్ చేయని. అసలు నిద్రే పోయినప్పుడు బ్రష్ చేయడం ఎందుకు అని చెప్పి నేను అంటున్నాను. నువ్వు నిద్రపోయినా పోకపోయినా అసలు బ్రష్ చేయాల్సిందే అంటుందన్నమాట. అస్సలు వినేదే లేదు. నువ్వు కాఫీ పెడితే కాఫీ తాగుతాను అని చెప్తున్నాను.
ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెమన్నా వాటర్ తాగేసి ఆ తర్వాత కాఫీ ఆర్ టీ మీ ఫేవరెట్ ఏదైనా సరే తాగండి. అండ్ అదనమాట సంగతి. ఓం నమః శివాయ. దేవుని తలుచుకోవడానికి స్పెసిఫిక్గా ఇలా ఒక టైం అని ఏమి ఉండదు. నాకు ఎప్పుడంటే అప్పుడు నేను ఓం నమః శివాయ అని చెప్పి తలుచుకుంటూనే ఉంటాను. ఒకప్పుడైతే దేవుడా దేవుడా అనుకునేదాన్ని అనమాట. అంటే దేవుణ్ణి తలుచుకోవాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఓం నమః శివాయ అన్నది చాలా అలవాటైపోయింది. అది నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇప్పుడైతే కాఫీ తాగబోతున్నాను. ఈ మధ్యకాలంలో మన వీడియోస్లో నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, షుగర్ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే షుగర్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. అస్సలు అంటే అస్సలకి మంచిది కాదు. నేను కాఫీలో కూడా బెల్లం వేసుకుని తాగుతున్నానమాట. అంటే దానికంటే ఇది బెటర్ కదా, అందుకని. మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? మీ ఫేవరెట్ ఏదో కమెంట్స్లో చెప్పండి. కాసేపు టీవీ ముందు కూర్చుని సాంగ్స్ వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. సాంగ్స్ అంటే మూవీ సాంగ్స్ కాదు, దేవుడివి అనమాట. అంటే హనుమాన్ చాలీసా, అష్టోత్తరాలు అలాంటివి. మా బుజ్జికి చెప్తున్నాను, కాఫీలో బెల్లం ఎక్కువైపోయింది, మరీ స్వీట్గా ఉంది అని చెప్పి. మా ఇంట్లో నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఇదైతే. ఎంతైనా సరే ఇలా ఏమైనా హెడేక్ ఉన్నప్పుడు కాఫీ ఆర్ టీ ఏదైనా తాగితే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇది నిజమంటారా, మన ఫీలింగ్ అంటారా? ఇదైతే నాకు చాలా పెద్ద డౌట్. కాఫీ తాగాక కాసేపు మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తాను. ఏం చేస్తుందో చూడాలి. చక్కగా స్నానం చేసి జుట్టు దూకుని పుత్తడి బొమ్మలాగా రెడీ అయింది. విభూది పెట్టుకున్నావా? సడన్గా మా నాన్నమ్మని చూస్తే నాకు ఎందుకు ఒక చిన్న పాపలాగా అనిపిస్తుంది అనమాట. అదనమాట సంగతి. నేను కాఫీ తాగొచ్చాను. నువ్వు టిఫిన్ చేసావా? ఇటు చూడు, టిఫిన్ చేసావా? నేను రాత్రంతా నిద్రపోలేదు నాయనమ్మ, పిచ్చి తలనొప్పిగా ఉంది. మా నాయనమ్మ నవరత్నం అసలు మామూలు కాంబినేషన్ కాదు. బాగోలేదు, తలనొప్పిగా ఉంది అంటే చాలు ఫస్ట్ నవరత్నం పెట్టు అని చెప్తా ఉంటుంది అనమాట. మామూలుగా మా నాయనమ్మ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈరోజు ఎందుకో సైలెంట్గా ఉంది. మా నాయనమ్మ బెడ్ ఇక్కడ పడుకుంటే అసలు అట్లా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే చల్లగా గాలి వస్తూ చక్కగా ఓపెన్గా ఉంటుంది. మంచిగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్. చిన్న గూడు. అయ్యో కనిపిస్తుందా? పొద్దున్నే లెగవగానే కడ్డీలు వెలిగించింది. కడ్డీలు ఎలిగిలేదా? రా మరి. ఒకటే బాణం. ఓం నమః శివాయ, జై హనుమాన్. సూర్యుడికి చూపించు. ఓం నమః శివాయ. బుజ్జి వినాయక. సూర్య భగవానుడికి. ఇక్కడ దేవుళ్ళకి మా తాతయ్యకి పితృదేవతలు అంట. మా నాయనమ్మ మార్నింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కాఫీ తాగాను, అయినా కూడా ఫుల్ హెడేక్గా ఉంది. మరి నైట్ అంతా నిద్ర పట్టలేదంటే పొద్దున్నే నిద్రలేసేటప్పటికి మామూలుగా ఇలానే ఉంటుంది. కాకపోతే కాఫీ తాగగానే కొంచెం అట్లా ప్రశాంతంగా ఉంటుందిలే అనుకున్నాను, కానీ అబ్బే చాలా నీరసంగా ఉందన్నమాట. ఇంకాసేపు అయితే నిద్ర వచ్చిద్దేమో. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా, యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే మనకి ఏవో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటి వలన ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా నిద్ర పట్టకుండా ఇలా మార్నింగ్ ఈ టయానికి ఇక తల బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా చాలా రేర్గా అనిపిస్తుంది. సో ఈరోజు ఇలా అనిపిస్తుంది అనమాట. అలా ప్రశాంతంగా హాయిగా ఒక్క 10 నిమిషాలన్నా పడుకోవాలనిపిస్తుంది. ఒక గంట సేపు నిద్రపోయాను. తర్వాత మెంతులు, దాల్చిన చెక్క వాటర్లో బాయిల్ చేసుకుని తాగుతున్నానమాట. ఇది చాలా చాలా హెల్త్కి అయితే మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి సంగతులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.
టాటా.